ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే అర కేజీ బెండకాయలు తీసుకొని, ఒక సన్న ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పిడికెడు చింతపండు తీసుకొని, ఏదో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉల్లిపాయను అయితే కట్ చేసుకోవాలన్నమాట. మరీ పొడవు కాకుండా అడ్డంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఏదో స్టవ్ వెలిగించి దానిపైన బాండీ పెట్టి ఈ బెండకాయలను వేపుకోవాలి. ఎందుకంటే బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కనుక కొద్దిగా వేపేసుకుంటే ఆ జిగురు అనేది మనకి దూరం అయిపోయి బెండకాయలు అనేది మనకి టేస్ట్గా బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదో ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మన బెండకాయలు వేగిపోయాయి. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే మనము తీసేసుకుందాము. ఇదో చూసారు కదా, ఈ విధంగా పొగలు అయితే కక్కుతున్నాయి అన్నమాట. తర్వాత మన పొయ్యి వెలిగించి తర్వాత దాని మీద అయితే మనమైతే ఒక బాండీ పెడదాము మన కూర వండుకోవడానికి అయితే. తర్వాతన బాండీ వేడైపోయింది. దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. ఎందుకంటే మేము ఆయిల్ ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువైతే వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయితే తగ్గించుకోవచ్చు. ఇదో చూసారు కదా, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. వేసిన తర్వాతన ఏదో మనకు ఆయిల్ వేడవుతుంది. కొద్దిగా జీలకర్ర, నేను మిగతా ఇంగ్రీడియంట్ అయితే దీంట్లో వేయట్లేదు. ఒక జీలకర్ర ఒకటే వేయాలి. జీలకర్ర కూడా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే దీంట్లో వేస్తున్నాను. ఇదో ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాతన ఇదో చూసారు కదా, ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు అయితే మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఏదో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా తిప్పడం వల్ల ఆ పచ్చి వాసన అనేది, ఆ పసుపు వాసన కొద్దిగా అనేది ఆయిల్కి ఫ్లేవర్లో మిక్స్ అవుతుంది. తర్వాత ఏదో చూసాను కదా ఫ్రెండ్స్, ఏదో వీడియో మిస్ అయింది. బెండకాయలు వేయడము, బెండకాయలు వేసిన తర్వాత కలిపాను. ఏదో ఈ విధంగా పసుపు అనేది బెండకాయలకు బాగా పట్టుకుందనమాట. తర్వాతన ఇదో దీంట్లో దీనికి కావాల్సినటువంటి ఉప్పు, మనకు రుచికి తగినంత ఉప్పు అయితే మనం దీంట్లో